అనుకూలమైన సంకల్పమే. నా యేసయ్యా, నా తండ్రి నీకు స్తోత్రాలు. గొప్ప దేవాని బంగారు పాదములకి స్తోత్రాలు. నైనా ఈ లోకంలో విశ్వాసముగా మాకు దయచేయనైనా, విశ్వాసం అంటే నేను ప్రార్థించే శక్తిని మాకు అనుమతించాయన. యేసయ్యా, విశ్వాసంతో కలిగి ఉండాలి దేవా. ఎన్ని బాధనలు ఎన్ని శోధనలు వచ్చినా నీ తట్టు చూడాలి దేవా. ఈ కన్నులు నీ వైపు చూడాలి ప్రభువా. నా యేసయ్యా, నీకే స్తోత్రాలు. లోకరక్షకుడా, పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యములు చేయడానికి స్తోత్రాలు నైనా. విశ్వాసంతో వచ్చి నేను చేస్తున్న చదివించిన దేవా, నీకే స్తోత్రాలు. ఈ గ్రామమైన విశ్వాసంతో నైనా నీ కన్నులు చూడలే నైనా. ఈ గ్రామం మారలే దేవా, ఈ ఊరు మారలే దేవా. తండ్రి నీకే స్తోత్రాలు. నైనా కట్టబడిన నైనా మందిరంలో నైనా నీ ఘనమైన ఆరాధనలు జరగలే నైనా. నీ మహిమకరములుగా జరగలే తండ్రి. ఆ మందిరము నిండలే యేసయ్యా. పసికిలము దేవా, కన్నీరుతో మొరపెడుతున్న దేవా. నా యేసయ్యా, నా దేవా, అయ్యగారు మందిరం కట్టించిన కానీ ఘనమైన ఆరాధన లేదు ప్రభువా. ఎవరు ద్వారా జరిగిస్తావో నీకే తెలుసు నాయనా. ఎవరి ద్వారా నువ్వు మహిమ పొందుతావో నీకే తెలుసు. నా తండ్రి నీకే స్తోత్రాలు దేవా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. నైనా నా కుటుంబం నన్ను చక్కదిద్దుకొని దేవా. నా బిడ్డలు నీ యందు భయభక్తి కలిగి దేవా, బిడ్డలు దీవించలే ప్రభువా. ఆ బిడ్డలు నీ వైపు చూడలేసయ్యా. నీకే స్తోత్రాలు. అదే విధంగా చిన్న బిడ్డ కొరకు ప్రార్థించుకున్న బిడ్డ ఎంతో బాధపడుతుందయ్యా. ఆ బిడ్డను ఒక్కసారి ముట్టి చూసుకోవచ్చు దేవా. నీకు సాధ్యమైంది ఏది లేదు కదనైనా. నీకు సమస్తము సాధనే తండ్రి. నీ పాదములకి నమస్కారాలు. నా యేసయ్యా, నా కుటుంబము రక్షణతోనైనా, నా కుటుంబం నైనా అందరి జనులకు వెళ్ళకుండా దేవా, నా కుటుంబం అంతా కాపాడు దేవా. కోడలి విషయంలో కూడా నువ్వు సహాయం చేయదేవా. నా తండ్రి నీకే స్తోత్రాలు. నైనా మరి అయ్యగారు ఎంత విశ్వాసంతో తండ్రి దేవా పిల్ల ఇల్లు ఉండి ప్రార్థించుతున్నారు. నీకు చూపం దేవా. మరి అయ్యగారి కుటుంబం కూడా కాపాడి దీవించు. అమ్మని దీవించు. వాళ్ళన్నని వదిలిన అందరిని ఆశీర్వదించమని అడుగుతాను. ఆ కుమ్మానికి అచ్చగా నైనా విశ్వాసములు దయచేదేవా. నువ్వు మాట్లాడు దేవా. కుమ్మానితో నువ్వు మాట్లాడి పిలుపుతో చావకు నడిపించు నాయన. నీ పిలుపుంటే చావ ఘనంగా జరుగుతుందని చెప్పిన యేసయ్యా. నీవు పిలిచిన వారు తండ్రి చావ ఘనంగా చేస్తాను నీ వాక్యములో రాయబడింది తండ్రి. నీకు స్తోత్రాలు. నైనా మరి ఎవరెవరు బిడ్డలు లైన్లో ఉండరో తండ్రి, ఆ బిడ్డలను కూడా ఏ సమస్య ఏ బాధతో ఉండరు వాళ్ళను కూడా దీవించి ఆశీర్వదించమని నైనా. ఈ కాల సమయంలో మరి నాశనంతా కాపాడి దీవించిన ఆశీర్వదించు. ఇదే కాల సమయంలో మమ్మల్ని సజీవలేదు. ఈ చిన్న ప్రార్థన నా తప్పులు ఏమన్నా క్షమించి నైనా ఈ చేసిన ప్రార్థన అంగీకరించమని నీ పాద సన్నిధానము చేరమని దేశ పరిచిత నామమున ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా తండ్రి ప్రభా, ఈ సమయంలో తండ్రి ప్రభా మరి జీవనము కుటుంబమును దేవకరము కుటుంబమును అనితమ్మ కుటుంబమును తండ్రి ప్రభా మరి సంఘస్థులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అదేవిధంగా కూడా జ్ఞాపకం చేసుకున్న బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత విడుదల మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా మరి లలితమ్మను కూడా జ్ఞాపకం చేసుకుని మరి జీవనమ్మ వరకు మరి కుమార్తెను తండ్రి ప్రభా కోడలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆ కోడలుకుంటున్న బలహీనత నుండి కూడా సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి. ఇచ్చిన కుమార్తెలను జ్ఞాపకం చేసుకుని మరోసారి మంచి ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించండి. ఇచ్చిన మన్మలను మన్మరాలను జ్ఞాపకం చేసుకొని వారి చదువు విషయంలో కూడా మీ సహాయం దయచండి. చక్కగా చదువుకుంటే కృపణ దయచండి. నీ ఆత్మతో నింపు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా.
సామెతలు 15:8 ప్రకారం తండ్రి ప్రభా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని సెలవిస్తుంటుండగా, ఆనందకరమైన ప్రార్థన తండ్రి ప్రభా నీకు ఎంతో శ్రేయస్కరం తండ్రి ప్రభా. ఈ సమయంలో మరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. మా ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రతి బిడ్డను మీ చేతులు సమర్పిస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మరోసారి యేసు నామములో అడిగి వేడుకుంటాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయిన వంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి శాంతి సమాధానం మనకు మనందరికి సదాకాలం తోడై నీడని అనిగల సంతోషపరచును గాక. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో జీవి